ఇవి ఎక్కువగా మనము ఆడవాళ్ళలో చూస్తుంటామా మగవాళ్ళలో చూస్తుంటామా డాక్టర్ ఇలాంటి క్యాన్సర్ అనేది మౌత్ క్యాన్సర్? నోటి క్యాన్సర్ వరకు సంబంధించి అయితే జనరల్గా మగవారిలో ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మగవారికే ఎక్కువ శాతం ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ వేరే గుట్కాలు అవి తినే అలవాటు కానీ జనరల్గా మగవారిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఎక్కువ చూసే అవకాశం మన భారతదేశంలో అయితే ఉంటుంది. వరల్డ్ లిటరేచర్ కొంచెం వేరేగా ఉన్న భారతదేశం వరకు కొంచెం మగవాళ్ళకి ప్రిడిస్పోషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటారు? జనరల్గా ఒక పేషెంట్ అనేది డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే ముందు పూర్తిగా అన్ని భాగాల ఆఫ్ ది నోరుని ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ దాని నుంచి ఒక ముక్క పరీక్ష చేస్తాం, దాన్ని బయాప్సీ అంటాం. చేసి మైక్రోస్కోప్ కింద నిర్ధారిస్తాం ఇది క్యాన్సరే, ఖచ్చితంగా క్యాన్సరే అని నిర్ధారిస్తాం. నిర్ధారించిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇది ఇక్కడే ఉందా, శరీరంలో ఇంకెక్కడికైనా పాకిందా, దాన్ని స్కానింగ్స్ చేసి చూస్తాం. జనరల్గా బెస్ట్ ఆర్ ఐడియల్ స్కాన్ని పెట్ స్కాన్ అంటాం. పెట్ స్కాన్ అనే స్కాన్ ఏంటంటే పై నుంచి కింద వరకు మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో అక్కడ ఒక స్పెషల్ మందు ఇస్తాం. ఆ మందు వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి అది మాకు స్కాన్లో స్పెసిఫిక్గా కనబడుతుంది, ఓకే ఇక్కడ ఉంది క్యాన్సర్, ఇక్కడ ఉంది క్యాన్సర్ అని. సో దాని ప్రకారం మేము స్టేజ్ అనేది నిర్ధారిస్తాం. ఏ స్టేజ్లో ఉంది, దాని సైజుని బట్టి, అది పాకిన ప్రదేశాన్ని బట్టి, ఇవన్నిటిని బట్టి స్టేజ్ అనేది నిర్ధారిస్తాం. ఈ స్టేజ్ అనేది నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్కి అనేది వస్తాం. రకరకాలు ఉంటాయి ట్రీట్మెంట్. సర్జరీ చేసి తీసేయచ్చు క్యాన్సర్ని, లేకపోతే రేడియోథెరపీ అంటాం. అంటే మనం మామూలుగా మీరు వినే ఉంటారు ఎక్స్రే, సిటీ స్కాన్ అనేది వినే ఉంటారు.